రాజు గారు ఈ రోజు చెన్నా పన్నీర్ చాట్. yes అండి. ఎలా ఉంటుంది రాజు గారు చెన్నా పన్నీర్ కాంబినేషన్ అండ్ దాంతో చాట్ ఐటమ్? చాలా బాగుంటుంది. అంటే జనరల్లీ చెన్నా మనకి చాట్స్ లో బాగుంటుంది. సో దాని కాంబినేషన్ లో ఈ రోజు ఏంటంటే పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాం. అంటే పన్నీర్ మెయిన్ గా ఏంటంటే కర్రీస్ లానే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఏదైనా స్వీట్స్ లలో స్నాక్స్ లో చాలా తక్కువ. అవును. ఇలా మనం ఏంటంటే చాట్ లా చేసుకున్నా చాలా బాగా వస్తుంది పన్నీర్ తో. అడిషనల్ గా వీటికి ఏంటంటే మనకి ఇది చెనా ఉంది కదా, సో ఆ టేస్ట్ లో సూపర్ గా వస్తుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. చెన్నా పన్నీర్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా పన్నీర్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా చాట్? ఓకేనండి. సో ఇక్కడ కాబూలీ శనగతో చేసుకుంటున్నాం కదా, సో ముందుగా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేయించేసుకున్నాం అండి. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకొని, జనరల్ గా చాట్స్ కి మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించేసుకోవాల్సిన అవసరం లేదు కదా రాజు గారు. సో ఇక్కడ కొంచెం కాబూలీ శనగలకు కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా రావాలని చెప్పేసి కొద్దిగా వేయిస్తున్నాను. సో ఆ వేడి వల్ల కొంచెం బాగా పట్టేస్తుంది. ఓకే. సో ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఓకే. పన్నీర్ కూడా వేయించి తీసుకుంటున్నామా, డైరెక్ట్ గా తీసుకుంటామా? డైరెక్ట్ గానే తీసుకుంటున్నాను. ఓకే. సో రెగ్యులర్ గా ఇప్పుడు మనం అలా పచ్చిగానే వేసుకుంటుంటాం కదా, సో కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి సో లైట్ గా వేయిస్తున్నాం, ఎక్కువగా కూడా వేయించాల్సిన అక్కర్లేదు. ఓకే. సో అలాగే కాబూలీ శనగలు, ఉడికించిన కాబూలీ శనగలు. సో ఇవన్నీ కూడా కొంచెం వేయించేస్తే ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్లేవర్స్ అనేది శనగలకి పట్టేస్తాయి. పడుతుందండి. కొంచెం వేగనిద్దామా రాజు గారు? కొంచెం ఒక 2 minutes వేగిపోతే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. మీ స్కిన్ గ్లోగా మృదువుగా ఉండాలి అంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు స్పాంజ్తో కానీ ఓట్ మీల్తో కానీ రుద్దుకుని స్నానం చేసినట్లయితే మీ స్కిన్ మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇక్కడ ఉన్న కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో దీంట్లోనే మనం పన్నీర్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, కారం, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో చాట్ మసాలా ఇది కంపల్సరీగా ఉండాలి. అవును. అలాగే చాట్ మసాలా. ఓకే. నిమ్మరసం. ఓకే. సో పన్నీర్ యాక్చువల్లీ చాలా మంది ఫేవరెట్, కానీ చాట్స్ లో కూడా పన్నీర్ యూజ్ చేసుకోవచ్చు అనే థాట్ బాగుంది రాజు గారు. సో ఇలా కూడా మనం పన్నీర్ ని చాట్స్ లో తీసుకోవచ్చు అన్నమాట. సో ఆ పన్నీర్ లవర్స్ మీరు చెప్పినట్టుగా సో ఇలాంటి డిష్ కూడా ట్రై చేసుకోవచ్చు హ్యాపీగా. ఫైనల్ గా కొత్తిమీర. సో కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఆ పచ్చి ఉల్లిపాయలు అనేవి ఉంటేనే మనకి ఆ చాట్ ఫీలింగ్ ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు అన్ని కలిపేసి సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. వావ్, చాట్స్ లో ఉండే స్పెషాలిటీనే ఇదన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. యా. ఓకే, సో చాట్ రెడీ అన్నమాట. రెడీ. సో పైనుంచి కొంచెం కారపూస. ఓకే. చెనా పన్నీర్ చాట్ రెడీ అండి. ఎస్, సో చాట్ రెడీ. మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి రాజు గారు, మీరు వేసినవన్నీ కూడా పౌడర్స్ అన్ని. సో మరి కార్వింగ్ కూడా చేసేసుకుంటే టేస్ట్ చూసేద్దాం. సరే అండి. ఓకే,
మస్క్ మిలన్తో చిన్న ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా రౌండ్ స్కూప్స్లా తీస్తున్నాను. ఓకే. సో తర్వాత వీటికి ఇలా సైడ్లోంచి పెటల్ షేప్ ఇస్తున్నామండి. స్కిన్ ఓకే, థిన్ లేయర్ రావాలి. ఓకే. సో దాని తర్వాత వీటి సైడ్లో ఉన్న ఫ్లెష్ కొంచెం తీసేస్తే మనకు అది ఎలివేట్ అవుతుందండి. సో సెకండ్ రో కూడా వేస్తానండి. ఓకే. సేమ్ అలాగే స్కూప్స్లా తీసేసి సో కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి, డెలికేట్గా ఉంటుంది. అవును. సో ఇలా కొంచెం డెలికేట్గా ఉండే ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. స్లోగా చేసుకుంటే మనకు ఆ డిజైన్ అనేది బాగా వస్తుంది. ఓకే. వీటిని కూడా మళ్ళీ ఇలా పెటల్స్ లేయర్గా వేస్తున్నాను. సో ఇలాంటిది ఇంకా మనం వాటర్ మెలాన్ మీద చేసుకుంటే ఆ రెడ్ కలర్కి ఇంకా బాగా కనిపిస్తుంది కదా రాజు గారు. యా, అంటే అప్పుడప్పుడు మనం ఇలా కొంచెం ఫ్రూట్స్ కూడా చేంజ్ చేసుకుంటూ మనం పపాయ మీద ఒకసారి, పంప్కిన్ పైన కానీ, ఓకే, సో అన్నిటిపైన కూడా చేసుకుంటాం. అంటే ఆ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా తెలుస్తూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే. వావ్. సో ఫ్లవర్ రెడీ అండి. సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే, చెన్నా పన్నీర్ చాట్ రెడీ అయిపోయిందండి బ్యూటిఫుల్ కార్వింగ్ తో. ఈ చాట్ టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. చెన్నా పన్నీర్ చాట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాబూలి శనగలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి పన్నీర్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా పన్నీర్ చాట్ రెడీ.